సో ఆకుపచ్చని ఆకులున్న మొక్కను ఎరుపు రంగు కాంతిలో ఉంచినప్పుడు అది ఏ రంగులో కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకు రైట్ ఆప్షన్ వచ్చేసి మనకు నలుపు రంగులో కనిపిస్తుంది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఫ్యూజ్ వైర్ యొక్క లక్షణాలు ఏమిటి? సో ఫ్యూజ్ వైర్ యొక్క లక్షణాలు అధిక నిరోధం మరియు అధిక ద్రవ్యభవన స్థానం, తక్కువ నిరోధం, అధిక ద్రవ్యభవన స్థానం, అధిక నిరోధం, తక్కువ ద్రవ్యభవన స్థానం, తక్కువ నిరోధం మరియు తక్కువ ద్రవ్యభవన స్థానం. సో మనకి రైట్ ఆప్షన్ వచ్చేసి మనకు సెకండ్ వన్. ఫ్యూజ్ వైర్ యొక్క లక్షణం ఏంటి అంటే అధిక నిరోధం మరియు తక్కువ ద్రవ్యభవన స్థానంను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి విద్యుత్ అయస్కాంతం తయారీలో సాధారణంగా ఏ లోహాన్ని ఉపయోగిస్తారు? రాగి, బి ఇనుము, సి నికెల్, కోబాల్ట్. సో సాధారణంగా మనకి ఈ విద్యుత్ అయస్కాంతం తయారీలో ఇనుమును ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. సో అయస్కాంతం యొక్క తయారీలో ఇనుమును ఎక్కువగా ఉపయోగిస్తారు. సో అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ చూసినప్పుడు మనకి నీటితో నిండిన బీకర్లో మంచు కరిగినప్పుడు ఆ బీకర్లో నీటి మట్టం ఏమవుతుంది? సో ఇది ఈజీ క్వశ్చన్. మనకి సో రైట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ సి. సో అలాగే ఉంటుంది. సో ఫిఫ్త్ క్వశ్చన్ డైనమో దేనిగా మారుస్తుంది? ఈ డైనమో మనకి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. సో మెకానికల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ. అదేవిధంగా సిక్స్త్ వన్ నూనె దీపం ఒత్తిలోని నూనె పైకి ఎగబాగడానికి కారణం ఏంటి? సో సిక్స్త్ వన్ వచ్చేసి మనకి కేశనాళిక చర్య అని చెప్పవచ్చు. క్యాపిలరీ యాక్షన్ ద్వారా నూనె ఒత్తి ద్వారా ఎగబ్రాకుతుంది. సో రైట్ ఆప్షన్ వచ్చేసి బి అన్నమాట. అదేవిధంగా సెవెంత్ క్వశ్చన్ ఒక హీటర్ కాయిల్ పొడవును దాని అసలు పొడవులో 10% తగ్గిస్తే ఆ హీటర్ వినియోగించే విద్యుత్ శక్తి ఏమవుతుంది? సో ది రైట్ ఆప్షన్ వచ్చేసి మనకి 10 కంటే ఎక్కువ పెరుగుతుంది. 10% కంటే ఎక్కువ పెరుగుతుంది. సో అదేవిధంగా సెవెంత్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఎయిత్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే ట్రాఫిక్ సిగ్నల్లో ఎరుపు రంగు కాంతిని ఎందుకు ఉపయోగిస్తారు? సో దీనికి ఎరుపు రంగుకు అధిక తరంగ ధైర్యం ఉంటుంది, దూరం నుండి సులువుగా గుర్తించవచ్చు, అందుచేత ట్రాఫిక్ సిగ్నల్లో ఎరుపు రంగు కాంతిని ఉపయోగిస్తారు. అదేవిధంగా నైన్త్ వన్ లోహాలు విద్యుత్తును బాగా ప్రసరింపచేస్తాయి ఎందుకు అంటే సో వాటిలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి విద్యుత్తుని లోహాలు బాగా ప్రసరింపచేస్తాయి. అదేవిధంగా 10th క్వశ్చన్ తీసుకున్నప్పుడు స్ప్రేయర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? సో స్ప్రేయర్ వచ్చేసి పాస్కల్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. సో 11th క్వశ్చన్ వచ్చేసి ఎడారిలో
మేఘాల నుండి వర్షం పడకపోవడానికి కారణం ఏంటి? సో ఇక్కడ మనకు తక్కువ హ్యూమిడిటీ అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి తక్కువ హ్యూమిడిటీ అంటే తేమ తక్కువగా ఉండడం వలన వర్షము పడదు మేఘాల నుండి అని తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా క్రింది వాటిలో ప్రాథమిక రంగు కానిది ఏంటి? మనకందరూ కూడా తెలుసు రెడ్, బ్లూ, గ్రీన్ ఇవన్నీ కూడా ప్రైమరీ కలర్స్ అన్నమాట. బ్లాక్ మాత్రం ప్రైమరీ కలర్ కాదు. అదేవిధంగా నీటిలో కాంతి వేగము గాలిలో ఉండే వేగంలో 3/4 ఉంటుంది. దీని నీటి వక్రీ గుణకం ఎంత అని అడిగినప్పుడు ఇక్కడ మనకి 3/4 కాబట్టి సో ఇక్కడ మనకి 4/3గా చెప్పవచ్చు. సో అదేవిధంగా ఫోర్త్ వన్ తీసుకున్నప్పుడు పదార్థము ద్వారా ఉష్ణ బదిలీ జరిగినప్పుడు ఆ పదార్థంలోని కణాలు స్వయంగా స్థానభ్రంశం చెందకుండా ఉష్ణం ప్రసరించే ప్రక్రియని ఏమంటారు? సో మనకి ఇక్కడ కండక్షన్ గా చెప్పవచ్చు. రైట్ ఆప్షన్ కండక్షన్. సో వంట పాత్రగా ఏదైనా లోహాన్ని ఉపయోగించడానికి ఈ క్రింది వాటిలో ఏ ప్రమాణం పరిగణించబడుతుంది? ఏ తక్కువ ఉష్ణవాహకత, బి ఎక్కువ ఉష్ణవాహకత, సి తక్కువ విద్యుత్ వాహకత, డి ఎక్కువ సాంద్రత. సో ఏదైతే ఎక్కువ ఉష్ణవాహకత ఉందో దాని ఆధారంగా చేసుకొని వంట పాత్రలను ఉపయోగిస్తారు. సో ఎక్కువ ఉష్ణవాహకత కలిగినటువంటి పాత్రలను. అదేవిధంగా 16th తీసుకున్నప్పుడు వంపుల వద్ద రోడ్డును ఒకవైపు ఎత్తుగా నిర్మించడం దేనిని కల్పించడానికి చేస్తారు? ఇది వెరీ సింపుల్ క్వశ్చన్. మనకు సెంట్రిఫికల్ ఫోర్స్ కోసం ఫ్రిక్షన్ ఉండడం కోసం మనకు ఈ యొక్క వంపుల వద్ద రోడ్డును ఒకవైపు ఎత్తుగా ఒకవైపు లోతుగా కల్పిస్తారు. అదేవిధంగా రామన్ ఎఫెక్ట్ దేని అధ్యయనంలో ఉపయోగించబడుతుంది? సో మాలిక్యులర్ ఎనర్జీకి ఈ యొక్క రామన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అధ్యయనం చేయడానికి. అదేవిధంగా రైల్వే ట్రాక్లలో ఫిష్ ప్లేట్స్ని ఎందుకు ఉపయోగిస్తారు? సో రైల్వే ట్రాక్లో ఫిష్ ప్లేట్స్ని రెండు పట్టాలను కలపడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా 19 తీసుకున్నప్పుడు మట్టి కుండలో నీరు చల్లబడటం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? సో డిపెండింగ్ ఆన్ అంటే అవుట్ సైడ్ టెంపరేచర్, ఎన్విరాన్మెంటల్ హ్యూమిడిటీ, ఎయిర్ ఇవన్నీ కూడా మట్టి కుండలో నీరు చల్లబడడానికి దోహదపడతాయి. సో కాబట్టి పైవన్నీ కూడా ఆన్సర్ చెప్పవచ్చు. ఫ్యూజ్ వైర్ను దేనికోసం ఉపయోగిస్తారు? సో జనరల్గా ఫ్యూజ్ వైర్ను వలయం గుండా అధిక విద్యుత్ ప్రవాహం వెళ్లకుండా నిరోధించడానికి ఉపయోగిస్తారు. వలయం గుండా అధిక విద్యుత్ ప్రవాహం వెళ్లకుండా నిరోధించడానికి ఫ్యూజ్ వైర్ని ఉపయోగిస్తారు. 21 క్రింది వాటిలో ఏది ఉష్ణాన్ని బాగా ప్రసరింపచేస్తుంది కానీ విద్యుత్తును ప్రసరింప చేయదు? సో ఏ ఆస్బెస్టాస్, బి సెల్యులాయిడ్, సి ఫార్టెక్స్ అండ్ డి మైకా. సో మైకా ఇది బాగా ఉష్ణాన్ని ప్రసరింపచేస్తుంది కానీ విద్యుత్తును ప్రసరింప చెయ్యదు.
సో ఇక్కడ 22 క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు ధ్వని వివిధ ఆనకాలలో వేరువేరు వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఆనకాలలో ధ్వని వేగం ఏ క్రమంలో పెరుగుతుంది? సో ధ్వని వేగం అనేటువంటిది మనకు నీరు, ఇనుము మరియు గాలి, మరియు నీరు, అదేవిధంగా గాలి, నీరు మరియు ఇనుము. సో ఈ విధంగా సి ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. ఎందుకంటే ఈ యొక్క వేగము గాలి, నీరు మరియు ఇనుము ద్వారా ఈ విధంగా ప్రసారం అనేది చెందుతుంది. సో నీటిని 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 10 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేసినప్పుడు నీటి ఘనపరిమాణం ఏమవుతుంది? ఏ క్రమంగా పెరుగుతుంది, బి క్రమంగా తగ్గుతుంది, సి మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది, డి మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది. సో మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది. అదేవిధంగా 24 క్వశ్చన్ తీసుకున్నప్పుడు విద్యుత్ అమరికలలో వైర్లకు ఎర్తింగ్ ఎందుకు చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు షార్ట్ సర్క్యూట్ సంభవించినప్పుడు విద్యుత్ భూమిలోకి వెళ్ళడానికి, బి విద్యుత్ లీకేజీని నివారించడానికి, సి విద్యుత్ వలయాన్ని పూర్తి చేయడానికి, డి హెచ్చు తగ్గులను తగ్గించడానికి. సో ఏ అనేటువంటిది రైట్ ఆప్షన్. అంటే షార్ట్ సర్క్యూట్ సంభవించినప్పుడు విద్యుత్ భూమిలోనికి వెళ్ళడానికి ఈ యొక్క ఎర్తింగ్ను అప్లై చేస్తారు. అదేవిధంగా 25 క్వశ్చన్ తీసుకున్నప్పుడు విమాన తయారీలో ఈ క్రింది లోహాలలో ఏది ఉపయోగించబడుతుంది? సో టైటానియం అనేటువంటి ముఖ్యమైన ఈ ఎలిమెంటు లోహాన్ని ఉపయోగిస్తారు విమాన తయారు. అదేవిధంగా పాలను చిలికినప్పుడు దాని నుండి మీగడ వేరుపడడానికి కారణం ఏమిటి? సో మనకి అపకేంద్ర బలం, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా మనకు పాల నుండి మీగడ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఆకాశం నీలం రంగులో ఉండడానికి కారణం ఏంటి? సో డి అనేది విక్షేపణం. సో విక్షేపణం అనేటువంటిది రైట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇనుము తుప్పు పట్టే క్రమంలో ఇనుము బరువు పెరుగుతుంది, ఇనుము బరువు తగ్గుతుంది, ఇనుము బరువులో మార్పు ఉండదు, ఇనుము బాష్పీభవనం చెందుతుంది. సో దీనికి సంబంధించిన రైట్ ఆప్షన్ వచ్చేసి ఇనుము బరువు పెరుగుతుంది. మీరందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎప్పుడైతే ఇనుము తుప్పు పట్టిందో చాలా వెయిట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా 29 క్వశ్చన్ తీసుకున్నప్పుడు నీరు మరిగేటప్పుడు దాని ఉష్ణోగ్రత ఏమవుతుంది? నీరు మరిగేటప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. 30 క్వశ్చన్. ఒక రికార్డు చేసిన టేపును అయస్కాంత క్షేత్రానికి గురి చేసినప్పుడు తర్వాత ప్లే చేసినప్పుడు అప్పుడు పునరుత్పత్తి అద్భుతంగా ఉంటుంది. రికార్డ్ చేయబడిన సమాచారం కోల్పోతుంది. అధిక పౌనఃపున్య పునరుత్పత్తిని మాత్రమే జరుగుతుంది. తక్కువ పౌనఃపున్య పునరుత్పత్తి మాత్రమే జరుగుతుంది. సో రికార్డు చేయబడినటువంటి సమాచారం కోల్పోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రికార్డు చేసిన టేప్ను మనం అయస్కాంత క్షేత్రానికి గురి చేసినప్పుడు రికార్డు చేసిన ఇన్ఫర్మేషన్ అనేది కోల్పోతుంది.